ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఎవరన్నా ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కాస్త పరిస్థితులు ఏమీ బాగాలేదంటే ఏదో వాస్తు దోషం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ఒకటి. ఇంకొంతమంది వాస్తుపరంగా అన్ని చూసి కట్టుకున్నా కూడా ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఒకళ్ళు అంటారు. అంటే మనం ఇంట్లో ఏదేది ఎక్కడెక్కడ పెట్టాము అది పెట్టాల్సిన చోట పెట్టకుండా ఉండడం వల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాస్తు అంటే వస్తు లక్షణం. వాస్తవంగా చెప్పాలంటే మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఏంటంటే ప్రతి ఒక్క మనిషి వాస్తు పండితుడు. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సంగీతంలో పాట పాడుతున్నారు, మీకు సంగీతం రాదు కానీ వాళ్ళు సంగీతంలో అపశృతిలో పాడుతున్నారు. మీకు సంగీతం రాకపోయినా మీరు పసిగడతారా? పసిగట్టరా? తెలుస్తుంది. పక్కన పసిగడతారు. వీడవాడరా ఈ కుండ్రేగలు పడుతున్నాడు అని అంట. మెమొరీ అనేది చాలా గొప్పది. సో వస్తు లక్షణం అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ వస్తు లక్షణం. ఇప్పుడు ఒక మనిషి మనం వెళ్తా ఉంటే వాడికి ఏదైనా అంగవైకల్యం ఉంటే మనం చూడగానే మనకు తెలిసిపోతుంది. వీడేదో సరిగ్గా లేడరా, ఈ ముఖం ఏదో కళ్ళు పెద్దగా ఉన్నాయనుకోండి, ఏదో బాగాలేదు అని అర్థం. అన్ని బాగున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు అందంగా ఉన్నారు అని అంటాం. లేకపోతే చాలా మందిని మనం అందంగా ఉన్నామని ఒప్పుకోమనం. అవునా కాదు? అవునండి. ఇది దీనికి ఎక్స్పీరియన్స్ అక్కర్లా, జనరల్ గా అందరికి తెలుస్తుంది. అవును. అంటే ఒక వస్తువు ఈ పరిణామంలో ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉంటేనే అది దానికి ఒక విశిష్టత. ఇప్పుడు కొంతమంది ఉంటారు కళ్ళు చిన్నగా ఉంటాయి, వాళ్ళకి కళ్ళు చిన్నగా ఉంటాయి, ముక్కు పెద్దగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు. సో అంటే వాళ్ళు వాస్తు విరుద్ధంగా ఉన్నారు అని మనకు తెలుస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క వస్తువుకి ఒక ప్రమాణం అనేది ఉంటుంది. ఆ ప్రమాణంలో ఉంటేనే అది దాని యొక్క ప్రత్యేకమైనది, లేదంటే అది వాస్తు ప్రకారం లేదు అని అర్థం. అట్లాగే గృహముకి కూడా, ఇంటికి కూడా దానికి ఒక ప్రమాణం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క చోటు ఆ ఇంటి యజమాని యొక్క జన్మ నక్షత్రము, ఆ ఇంటి యజమానికి సంబంధించిన లక్షణాన్ని బట్టి అతను ఏ ఇంట్లో ఉండాలి అనేది నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి జాతకంలో రాజయోగం ఉంది, నువ్వెక్కడో చిన్న ఇంట్లో ఉంటున్నావు, నీ జాతకం ఆ ఇంట్లో ఉండనివ్వదు, నేను బయటికి వెళ్ళగొట్టేస్తుంది. నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇది కాదురా అని బయటికి వెళ్ళగొడుతుంది. నువ్వేమనుకుంటావు, నాకు నెగిటివ్ అవుతుంది అనుకుంటా. మనకి నేచర్ ఏం చేస్తుంది అని అంటే, నీకు ఒక దగ్గర ఒకటి కలిసి రావట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే అది నీది కాదు అని అర్థం. నీకు ఒక దగ్గర కలిసి వచ్చింది అని అంటే అది నీది, నీ కప్ ఆఫ్ టీ అని అర్థం. సో మనకు కలిసి వచ్చేంత వరకు మనము ప్రయత్నాలు చేస్తానే ఉండాలి, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఎక్కడైనా సరే. అందుకే జాతకం చూయించుకున్న తర్వాత నేను ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, తూర్పు ఫేసా, పడమట ఫేసా, ఉత్తరమా, దక్షిణమా, నాకు ఏ ఫేస్ బాగా కలిసి వస్తుంది, నేను 2 BHKలో ఉండాలా, 3 BHKలో ఉండాలా, అపార్ట్మెంట్లో ఉండాలా, ఫ్లాట్లో ఉండాలా, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి, లేదంటే నేను వ్యవసాయ భూమిలో ఉంటే మంచిదా, నేను ఎక్కడుంటే మంచిది, నేను పల్లెటూరులో ఉంటే మంచిదా, లేదంటే సిటీలో ఉంటే మంచిదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి జాతక ప్రకారం ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఇల్లు అంటే ఏంటంటే సింపుల్ గా ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ కిచెన్ ఉండాలి, నైరుతిలో తప్పకుండా బెడ్రూమ్ ఉండాలి, ఈశాన్యంలో ఖాళీ ఉండాలి, ప్రతి డోర్కి ఒక విండో ఉండాలి, ఇంట్లో గాలి చక్కగా వెళ్ళాలి, ఇంటి మొత్తం వెళ్తురు రావాలి. ఇదే ఆ వాస్తులో ఉండే బేసిక్ ప్రిన్సిపల్స్. అండ్ ఇంట్లో కీచు శబ్దాలు వినపడకూడదు, ఇంట్లో ఎప్పుడు ఎవడు గొడవలు పెట్టుకోకూడదు, ఇంట్లో రక్తం పడకూడదు, ఇంట్లో ఒకవేళ రక్తం పడ్డా పసుపు వేయాలి, ఆ ప్లేస్ లో పసుపు వేయాలి, ఇంట్లో నిమ్మకాయ కొయ్యాలి. తర్వాత ప్రతి అమావాస్యకి ఇంట్లో గుమ్మడికాయ చోటి మనం దిష్టి తీసి పక్కన పెట్టేయాలి, ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవాలి, ఇంట్లో ఏవి ముళ్ళ చెట్లు పెంచకూడదు, ఇంట్లో ఏవైనా సరే తుమ్మెదలు కానీ లేదంటే తేనెటీగలు కానీ, తర్వాత ఇంట్లోకి తేనెటీగలు ప్రవేశించిన, ఇంట్లో తేనె తొట్టు కట్టినా అది అరిష్టము. ఇట్లా ఇంట్లోకి ఉడత వచ్చినా లేదంటే ముంగీస వచ్చినా, ఇంట్లోకి కాకి దూరినా అరిష్టము, గబ్బిలం దూరినా అరిష్టము. కాబట్టి ఆ ఇల్లు ఒక వారం రోజుల నుంచి వదిలేయాలి, ఇంట్లో ఉదక శాంతులు చేయించుకోవాలి. ఇలా అన్ని గృహ లక్షణాలు చాలా ఉంటాయి వాస్తుకు సంబంధించి. కానీ నేను నా రీసెర్చ్ లో నేను ఈ వాస్తు అని వెంటబడి నాకు చాలా మంది ఇల్లు వాస్తులు చూస్తా కదా, చూసి నాకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, పోంగానే ఇప్పుడు నేను వెళ్ళేసరికి ఇది బాగా లేదు అని చెప్దాం అంటేనేమో వాడి ఆర్థిక పరిస్థితి బాగా ఉండదు. నువ్వు ఇది కూల్ చేసిన వాడు కట్టు అంటే, అయ్యగారిని ఎందుకు పిలిపించుకున్నాం రా బాబు, ఈయనకి ఇచ్చేదేమో 10,000 రూపాయలు, ఈయన వచ్చినందుకేమో ఈయన నాకు 5 లక్షలు టోకరా పెట్టాడు. ఇప్పుడు అదొక డౌట్ ఉంటుంది, ఇది మార్చకపోతే ఇంకా అంతే ఇంకా అన్న డౌట్ ఉంటుంది.
సో ఏందబ్బా ఈ పరిష్కారం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి నేను ఒక ఫార్ములా కనుక్కున్నా. దానికి ఏంటంటే వాస్తు సంవర్ధన యంత్రం అని ఒకటి ఉంటుంది. ఓహో. ఈ ఫార్ములా కనుక్కొని ఆ ఒక యంత్రం ప్రిపేర్ చేశా. ఆ యంత్రము ఇంట్లో ఈశాన్యం మూలలో కానీ దేవుడి గదిలో కానీ ప్రధాన ద్వారం మీద కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎంత పెద్ద వాస్తు దోషం ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. అది అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది. కానీ కొన్ని ప్రధానమైన తప్పులు మాత్రం చేయకూడదు ఇంట్లో. అవి ఏవో చెప్తాను, ఇవి జాగ్రత్తగా ఇవి నోట్ చేసుకోండి. వాస్తువులో ప్రధానమైన తప్పులు ఇవి. ఇవి ఎంత పెద్ద పండితులైనా ఎవరైనా సరే, నేను బాగా చదివాను కాబట్టి నేను చెప్తున్నాను. ప్రధానమైన తప్పు ఏంటంటే ఇంట్లో మెయిన్గా చాలా మంది ఏంటంటే ఇంటికి స్థలం సరిపోక మెయిన్ డోర్ కి అదేవిధంగా మెయిన్ గేట్ కి ముందే గుంత తవ్వి అక్కడ వాటర్ ట్యాంకులు స్టోర్ పెట్టుకుంటారు. అవునండి, అవును. ఇది ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత కష్టం వచ్చినా మెయిన్ ఎంట్రన్స్ మీరు రోజు పోయే దారిలో గుంత ఉండకూడదు, కింద నీళ్లు ఉండకూడదు. కింద నీళ్లు ఉండే గుంత ఉండకూడదు. అలా ఉంటే ఆ ఇల్లు తీసుకున్న యజమానికి 11 ఏళ్ళ లోపల మృత్యు వస్తుంది. కాబట్టి అలా దారి లేకుండా ఇల్లు కట్టుకోండి. ఒకవేళ అంత ఉంటే కనుక ఏం చేసుకోండి అంటే కింద సెల్లార్ తీసుకొని అక్కడ ఏదన్నా గుంత కట్టేసుకొని మీరు ఫస్ట్ ఫ్లోర్ లో పైనుంచి మీరు ఇది చేసుకోండి. డైరెక్ట్ గా మాత్రం గుంత ఉండకూడదు, నీటి గుంత ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటికి ఎదురుగ్గా ఎప్పుడు కూడా గుంత ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో 100 గజాలు 150 గజాలు ఇల్లు కట్టుకుంటారు. స్థలం లేక ఏం చేస్తారు అంటే మెట్ల కింద టాయిలెట్స్ కట్టుకుంటారు. మెట్ల కింద బాత్రూమ్ కట్టకండి. మెట్ల కింద బాత్రూమ్ కట్టుకుంటే ఇంటి యజమాని అర్ధాయుషుతోటే పోతాడు. అట్లాగే ఇంట్లో ఎప్పుడు కూడా సుఖం ఉండదు, ఆనందం ఉండదు, ఏదో గొడవలు అవుతానే ఉంటాయి. అందరు కుటుంబ సభ్యులే, అందరు ఒక్కొక్కళ్ళు ఇష్టపడేటోళ్ళే, కానీ గొడవలు అవుతాయి. ఇంట్లో ఎప్పుడు కూడా మెట్ల కింద టాయిలెట్స్ కట్టకండి. మెట్ల కింద ఎప్పుడు కూడా అది కావాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి జస్ట్ నీళ్లు పెట్టకండి, కానీ మూత్ర విసర్జన కానీ మల విసర్జనకు సంబంధించి స్నానాలు చేయడానికి కానీ పెట్టుకోకండి. మామూలుగా మీరు ఏమన్నా ఇప్పుడు ఎందుకోసమంటే ఇంత చిన్న స్థలంలో ఏం చేసుకుంటారు, ఈ అంట్లు దోముకోవడానికి కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు, అంతవరకు ఓకే. కానీ మాత్రం ఏమి కట్టకండి, మెట్ల కింద ఏం కట్టకూడదు. తర్వాత ఎగ్జాక్ట్ నైరుతి మూలకి, అంటే ఈ ఇల్లు ఇలా కార్నర్ ఉంటే సౌత్ వెస్ట్ కార్నర్ ఎగ్జాక్ట్ నైరుతి మూలకి టాయిలెట్ పెట్టకూడదు ఎప్పుడు కూడా. నైరుతి మూలకి చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ నైరుతి మూలకి వెళ్ళి టాయిలెట్ కొంతమంది పెడతారు. కొంతమందికి వెస్ట్ ఎంట్రన్స్ ఉంటే ఏం చేస్తారు అంటే వెస్ట్ ఎంట్రన్స్ లో వెస్ట్ వైపు నుంచి సౌత్ వెస్ట్ నుంచి మెట్లు తీసుకొని దాని కింద టాయిలెట్స్ కడతారు. నేను అట్లా చూసిన వాళ్ళలో సంపద అంతా పోయింది. పాపం వాడు అప్పు చేసుకుని ఇల్లు కొట్టుకున్నారు, ఆ అప్పు మొత్తం ఇల్లు తినేసింది, తర్వాత ఇల్లు కూడా లేదు. అట్లా ఎప్పుడు చేయకండి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఉంటాయి, నేను ఇందాక చెప్పాను ముళ్ళ చెట్టు పెట్టకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ప్రతి చోట చక్కగా వెంటిలేషన్, గాలి, ఇట్లా మీరు విండోస్ ఓపెన్ చేస్తే ఇంట్లో చక్కగా గాలి ప్రసరణ జరగాలి. బెడ్రూమ్ లో చాలా మంది ఏం చేస్తారంటే నైరుతిలో బెడ్రూమ్ పెట్టుకుంటారు. ఇక నైరుతిలో మొత్తం క్లోజ్ ఉంటుంది, ఇంకా వెళ్తురు రాదు, గాలి రాదు, ఏం రాదు. ఇక ఆ ఇంట్లో వాళ్ళకి తప్ప ఆ వాసన ఇంకోళ్ళకి మాత్రం భరించలేరు. అట్లా ఉండకూడదు. ఇంట్లో ఏ స్మెల్స్ ఉండకూడదు, ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ ఫ్లో అవుతా ఉండాలి. అది మెయిన్, అదొకటి చూసుకోండి. ఇక మిగతా అంటారా, జనరల్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు, ఎంత కష్టం వచ్చినా ఆడవాళ్ళు ఏడవకూడదు. ఒకవేళ ఏదైనా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఏది జరిగినా రక్తం పడింది, ఇంట్లో రక్తం పడిందంటే ఇమ్మీడియట్లీ అక్కడ పసుపు వేయాలి. రక్తం మీద పసుపు వేసి తుడిచేయాలి, క్లీన్ చేయాలి. తర్వాత నీళ్ళల్లో ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా రక్తం వచ్చింది అని అంటే మాత్రం దానికి ఏదైతే షార్ప్నర్, ఏదైతే కత్తి వల్ల జరిగిందో ఆ కత్తి అయినా బయటపడాలి, లేదంటే ఆ కత్తికి కుంకుమ నీళ్ళల్లో ఒక గంట సేపు ఉంచాలి. సో కొన్ని అరిష్టాలు జరుగుతాయి అన్నమాట. సో అవి జరగకుండా చూసుకోవాలి. ఇంత కొన్ని బేసిక్ మినిమమ్స్. అండ్ ప్రతి అమావాస్యకి కానీ ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ఏం చేయాలంటే కొన్ని పిడకలు తీసుకొచ్చి ఒక దాంట్లో పిడక వేసి, పిడక కర్పూరం పెట్టి ఇంత నెయ్యి వేసి కొంచెం గాయత్రి మంత్రం చదువుకోవడము, లేకపోతే దేవ మంత్రం చదవడము, ఒక 11 సార్లు స్వాహాకారాలు ఇవ్వాలి. సో ఇంట్లో మొత్తం ఆవు పిడకలతోటి పొగొచ్చింది అనుకోండి, ఇంట్లో ఉన్న అరిష్టాలన్నీ పోతాయి. ఇవి చిన్న చిన్న బేసిక్స్, ఇవన్నీ కూడా ఎప్పుడో అందరు చేసేవాడు. అవి చేస్తే చాలు. ఇంట్లో గనక చెదబడితే గనక ఇల్లు తప్పకుండా వదిలిపెట్టాలి. ఇంట్లో చెదబడితే ఇల్లు వదిలిపెట్టాలి. ఆ చెదమందులో ఏవో అన్ని కొట్టుకొని మళ్ళీ శాంతి చేసుకున్న తర్వాత ఇంట్లోకి రావాలి. ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి. వాస్తులో బేసిక్స్ ఇవి, అంతకుమించి ఇంకేం ఉండదు. తర్వాత
దక్షిణమే తూర్పుకి దక్షిణానికి పడమరకి తల చేసి పడుకోవచ్చు కానీ ఉత్తరానికి తల చేసి పడుకోకూడదు. ఇలా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. కాకపోతే ఇక మిగతా అన్ని కూడా మీకు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ఇల్లు ఒక విధంగా ఉంటుంది, ఒక్కొళ్ళ జాతకం బాగా ఉండదు. ఇప్పుడు ఇల్లంతా మంచిగానే ఉంది, జాతకం బాగా లేదు, గొడవలు అయితే. ఇంట్లో అందరూ ఉంటారు, ఇంట్లో దాదాపు ఒక 5 ఉంటారు సభ్యులు. ఇంట్లో ఎవరిదైనా ఒక్కళ్ళ జాతకం బాగా లేకపోయినా ఇంట్లో గొడవలు అవుతా ఉంటాయి. సో అన్నిటికీ ఒకే సొల్యూషన్ నేను కనుక్కున్నది ఏంటంటే వాస్తు సంవర్ధన యంత్రం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోండి. ఈ యంత్రము ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఇంట్లోకి రాగానే మంచిగా గురుగారిని పంతులు గారిని ఏమన్నా పిలిపించుకోండి. యంత్రానికి పురుష సూక్తంతో స్త్రీ సూక్తంతో అభిషేకం చేయండి. తుడిచి గంధం కుంకుమ పెట్టేసి లామినేషన్ చేసేసి ఇంట్లో ఒక దగ్గర మూలకు పెట్టేసేయండి. అంతే. అంటే కనిపించినా పర్లేదు అంటారు, ఎవరు కనిపించినా పర్వాలేదు. ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా మంచిది. బెడ్రూమ్ లో మాత్రం పెట్టుకోకూడదు. ఈశాన్యం రూమ్ లో గానీ, లేదంటే వంటింట్లో దేవుడి గదిలో గానీ పెట్టుకోవచ్చు. హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పైన పెట్టుకోవాలి. పైన ఒక ఫ్రేమ్ చేయించేసి ఎవరు తగలకుండా పెట్టాలి. చిన్న పిల్లకి అందరికి తగలకుండా కొంచెం ఎత్తులో పెట్టాలి. ఎత్తులో పెట్టి రోజు ఎట్లాగో ఇంట్లో మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో అగరబత్తి అంతా చూపిస్తాం. కొంచెం ఆ యంత్రానికి అగరబత్తి చూపించేసి దండం పెట్టుకుని మనం ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు యంత్రం దండం పెట్టుకుని పోతే సరిపోతుంది. ఈ యంత్రం ఏంటంటే ఇంట్లో దుష్ట శక్తులు వచ్చి ఇప్పుడు ఎవ్వరికి గొడవలు పెట్టుకోవాలని కోరిక ఉండదు. కొన్ని ఆవహిస్తాయి కొంతమందికి, చాలా మంది అది ఒప్పుకోరు, కానీ నేను చూస్తాను కదా, ఆవహిస్తాయి. అప్పటిదాకా మంచిగా ఉన్న భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకొని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు. ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు అంటే ప్రేమ, కానీ ఎందుకో కొట్టుకుంటారో వాళ్ళిద్దరికి తెలియదు. ఎందుకు అంటే కొన్ని దుష్టశక్తులు ఆవహిస్తాయి ఇంట్లో. అవి రావద్దు అని అంటే మన ఇంట్లో ఒక యంత్రం ఉండాలి. ప్రతి ఇంట్లోనూ వాస్తు సంవర్ధన యంత్రం ఉండవలసిందే. అది లేకుండా ఇల్లు ఉండకూడదు. అది ఓకే. నిజంగానే వాస్తు అంటేనే చాలా మంది చూపించడానికి భయపడుతూ ఉంటారు, ఏదైనా మార్చాలి కూల్చాలి అని చెప్పేసి. వాటన్నిటికీ కూడా విరుగుడుగా ఒక యంత్రం సాయంతో వాస్తు దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా పెట్టుకుంటే చాలు. అంతే. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే.